ఫ్రెండ్స్, ఈరోజు ఏం వంట చేయాలని కూరగాయలు చూస్తే ఓన్లీ ఆలుగడ్డ మాత్రమే ఉండే. అసలు చిటికెలో అయిపోయేలాగా మంచిగా టేస్టీలా ఉండాలని ఆలుగడ్డతోటి యూట్యూబ్లో ఒకటి చూశాను. ఆలు పరోటా వచ్చింది. ఇది ట్రై చేస్తే పోలే అని అనుకున్నాను, కానీ మనకు అంత మంచిగా వస్తుందని నమ్మకం లేదు. కానీ ట్రై చేయాలని చేశాను. సరే కానీ అక్క ఏమేమి చేస్తున్నావు అని అంటారేమో. ఫస్ట్గా అయితే ఆలుగడ్డలు ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ మైదాపిండి తీసుకొని అందులో వామ, ఉప్పు, సోడా వేసి మంచిగా కలిపి పక్కకి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లి ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్టు, కరివేపాకు కూడా వేసి మగ్గించుకోవాలి. అలా మగ్గాక 5 మినిట్స్కి పసుపు కూడా వేసి ఒక 10 మినిట్స్ మగ్గించాక దగ్గరికి అయ్యాక ఆలుగడ్డ కూడా వేసి మంచిగా మిక్సింగ్ చేసుకుంటూ దగ్గరికి ఉడికించే వరకు మంచిగా వేయాలి. ఉడికించుకున్న ఫస్టే కానీ కొంచెం మగ్గాలి కదా, అలా మగ్గించుకుంటే అంతే. కర్రీ అయితే రెడీ అయింది. ఒక మిస్టేక్ ఏం చేశాను తెలుసా, నేను కర్రీ కొంచెం లూజ్ అయిపోయింది. నేను మిస్టేక్లో కొంచెం వాటర్ వేసాను. మనం ఎట్లుంటుంది, మనం అట్లుంటుంది కదా. ఇంకా సరే పట్టిగా అది సెట్ అయ్యేటట్టు లేదని ఆలు పరోటా కొంచెం ట్రై చేశాను, అందులో పెట్టి చేశాను. అసలు రావట్లేదు. ఇది ఎందుకురా బాబు నాకు బాధ అని చపాతీలాగా చేసుకొని తిన్నాను. కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది. ఓకే, మరి ఉంటా. నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.